బాగున్నావా? ఈ తప్పు కొడతాడు. బాగున్నా బాగున్నావా? అవునా? బాగా చదువుతున్నా? ఏం తిన్నావు? పప్పేనా? అవునా? రూపా మేడమా? రూపా మేడం రాలే. రూపా మేడం సమ్మర్ లో వస్తుందా? డోర్ డోర్ మొత్తం బ్లాక్ వస్తుంది. మొత్తం బ్లాక్ వస్తుంది. C D E F yes F O O O 4 గుడ్. నో 4 పక్కన పక్కన 4 yes ఓకే. 5 నో ఇక్కడ 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 ఇచ్చుడు 5 ఓకే. నా ఇచ్చుడు. గ్రూప్ థెరపీ ఇస్తున్నాం. గ్రూప్ థెరపీ లేదంటే అందరూ సేమ్ లెవెల్ ఉంటారు కదా అమ్మా. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుంది, అందరు సేమ్ లెవెల్ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇంతవరకు దీపికాకి నెంబర్ కాన్సెప్ట్ వచ్చు, తర్వాత ఆకారాలు వచ్చు, తర్వాత కలర్స్ కూడా వచ్చు. ఓకే. తర్వాత డబ్బుల గురించి కూడా తనకు వచ్చు. నాకు ఇంకా తెలియదు. అసెస్మెంట్ చేస్తే ఇదే లెటర్. ఇది ఏ ఓకే. ఇది బి ఓకే. డి ఓకే. ఓకే. ఇది ఎస్ ఓకే. వృత్తం చూపించు. వృత్తం వృత్తము సర్కిల్. నో ఓకే గుడ్. అది కదా అవును. 0 లాగా ఉంటది అది వృత్తం. అవునా? ఇప్పుడు నాకు అక్కడ ఎల్లో కలర్ చూపించు. ఓకే. నాకు అక్కడ పింక్ కలర్ చూపించు. రెడ్ చూపించు. నమస్తే జయన్. తమ్ముడు అక్కడ కూర్చో. జయంత్ ఇక్కడ కూర్చో. ఎవరు సార్? మా సార్ ఇక్కడ అమెరికా వచ్చాడు. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మా సార్ హలో. మా మేడం మా మా మేడం గుడ్ బై. లక్కీ ఈ పేపర్ ఇవి నాకు. గుడ్ గర్ల్ బాయ్. ఇవి ఇక్కడ వెరీ గుడ్. మానసిక దివ్యాంగుల విద్యార్థులకు శాంతినికేతన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ పండేల రూప జనార్దన్ గారు మనకు ఈరోజు మంచి భోజనాన్ని ప్రొవైడ్ చేశారు. కాబట్టి వారికి అందరికీ కూడా సంస్థ తరపున, మీ తరపున, సిబ్బంది తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. సరేనా?
పల్లె వెన్నెల ఏ విధంగానైతే వెన్నెల దినదినం అభివృద్ధి చెందుతూ నిండు పున్నమిలాగా వికసిస్తుందో దివ్యాంగుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి తెలియజేసుకుంటూ అటువంటి పల్లె వెన్నెల ఛానల్ ద్వారా మరొకసారి మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న మహానుభావులందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమాన్ని ఒక బృహత్ కార్యంగా చేపట్టినందుకు పల్లెల జనార్దన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాంతినికేతన్ కి ఈ రోజు మన డాక్టర్ కృష్ణరాజు గారు అండ్ ప్రముఖ వైద్యులు ఇక్కడ కంటి డాక్టర్. సో అండ్ ఆల్సో హిస్ బీన్ సపోర్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ లైక్ ఇన్సెప్షన్ నుంచి కూడా 2012 నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సో ఖానాపూర్ ప్రాంతంలో యాజ్ ఏ కంటి డాక్టర్ గా సేవలు అందిస్తూ అట్లానే ఇక్కడ చాలా వరకు సేవా కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. అలానే శాంతినికేతన్ కి ఒక బ్యాక్ బోన్ గా ఎప్పుడు కూడా ఈ పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అలాగే ఇక్కడికి ఎవరి పిల్లలు వచ్చినా కూడా వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ కి బ్యాక్ బోన్ గా ఉంటున్నటువంటి డాక్టర్ కృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అంటే రానున్న రోజుల్లో ఇంకా వారి యొక్క సహాయ సహకారాలు పొందాలని అందరికీ నమస్కారం. ఇటీవలే యుఎస్ఏ అమెరికా నుంచి భారతదేశానికి విచ్చేస్తున్నటువంటి పన్నెల జనార్దన్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో స్వాగతం చేయాల్సింది కోరుకుంటూ మరి అక్కడ కూడా నిర్మల్ నుంచి ఈ నిర్మల్ గడ్డ నుంచి వెళ్ళి అమెరికాలో కూడా తన వృత్తిని కొనసాగిస్తూనే జానపదాలు కూడా పాడి అక్కడ కూడా జానపద జనార్దన్ గా పేరు పొందినటువంటి జనార్దన్ సార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేటి ఈ విద్యానికేతన్ అక్కడ ఉండి కూడా ఇక్కడ స్కూల్ ని చూసుకోవడం, ఇంతమందికి ఆదరణ ఇవ్వడం, ఇంతమందిని టేక్ ఓవర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మానసిక దివ్యాంగులను తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పన్నెల జనార్దన్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సో మీరందరూ కూడా చాలా దేవుళ్ళతో సమానం. ఆయన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువంతుల సమాజమా మహనీయులను మరువంతుల సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి ఆశయాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన ఆ జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను వాటినందుకొని శాసించర గగనతలమును అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను చదవాలిర పేదల కన్నీటి దారను చదవాలిర పేదల కన్నీటి దారను నువ్వు వెతకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అందాల రానికి పదును పారాని పోసి అందాల చీరగట్టి చీరే సరలు మోసి అందాల రానికి పదును మోసి చీరే సరలు మోసి కరుణించే కామాక్షి ఓమమ్మో కొట్లే మక్కాలమ్మ రావమ్మో కామాక్షి ఓమమ్మో కొట్లే మక్కాలమ్మ రావమ్మో బంగారు ఈ చోటు నుంచి నా మీద ఉన్నటువంటి ప్రేమతోని మా శాంతినికేతన్ పిల్లల మీద ఉన్న ప్రేమతోని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ మీ యొక్క అనుభవాలు అమెరికాలో మీరు అక్కడ జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా పంచుకోవడం. సో ఏ కళాకారులు వచ్చినా కూడా నిజంగా చెప్పాలంటే 2012 వరకు మన జానపద పాటలు కానీ చాలా వరకు అక్కడ ఏంటంటే ఒక నలుగురికి మాత్రమే రేలారేల రవి, శివనాగులు, తర్వాత మన గోరేటెక్కన్న, అందశ్రీ గారు అండ్ సుద్దాల అశోక్ తేజ, ఐ థింక్ 5 మధుప్రియ, వీళ్ళకి మాత్రమే 2012 వరకు వీసాలు ఉండేది. ఆ తర్వాత నాలాంటి వాడు కొంతవరకు మనం అట జానపద సంగీతం మీద ప్రేమ పెంచుకున్న తర్వాత అక్కడ అందరికీ కూడా జానపద పాటలు లేకపోతే అసలు మనకు ప్రోగ్రామ్స్ ఉండవు అనే లెవెల్లో వాళ్ళందరూ కూడా అనుకోవడం. అంతకుముందు ఎలా ఉండేదంటే ఏ బతుకమ్మ పండుగ ఇచ్చినా ఏ బోనాల పండుగ వచ్చినా కూడా తెలుగు పాటలే నడిచేది. బట్ ఒకసారి నాలాంటి వాడు ఎల్ఏసి సంఘాలలో పాడడంతో నెరవేరే మన జానపద పాటలు పాడే కళాకారులు మనకు కావాలని చెప్పేసి దాదాపు ఇప్పుడు నాకు దగ్గర దాదాపు అయితే ఒక 100 మంది కళాకారులకు వీసాలు వచ్చి ఇప్పుడు సో అందరూ కూడా బతుకమ్మ పండుగ కానివ్వండి, బోనాల పండుగ కానివ్వండి, కన్వెన్షన్లు కానివ్వండి, అంతా కూడా మన పల్లెలో ఉన్నటువంటి జానపద కళాకారులు అందరూ కూడా అమెరికాకు వచ్చి అద్భుతంగా పాటలు పాడుతున్నారు. సో అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. సో ఇంక్లూడింగ్ మంగ్లికాడికి మొదలు పెడితే ఇవాళ టాప్ లెవెల్ అందరూ కూడా ఇవాళ మన లక్ష్మీ దాస కూడా అట్లాంటా మహానగరం మా దగ్గరికి వచ్చింది. నేను అంతకుముందు గేట్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, లాస్ట్ ఇయర్ అంతకుముందు ప్రెసిడెంట్ గా ఉన్నాను. సో ఇలా కళాకారులందరినీ కూడా ఆహ్వానిస్తూ మన యొక్క సంస్కృతిని అక్కడ కూడా మర్చిపోకుండా, ఎందుకంటే ఈ తరం వాళ్ళు మాత్రమే అక్కడ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మా పిల్లలు కానివ్వండి, వచ్చే జనరేషన్ నిజంగా అమెరికా అంటేనే వాళ్ళ రెండో భారతదేశంగా ఉంది. ఎందుకంటే చాలా వరకు
భారతదేశం అయితే అది రెండో భారతదేశం, అంతమంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. బట్ వచ్చే జనరేషన్ ఏ విధంగా మన సంస్కృతి, మన పండగలు, మన పబ్బాలు వాటన్నిటిని ఎలా తీసుకెళ్లాలనేటువంటి నేపథ్యంతో మేము చాలా వరకు అన్ని పండగలు ఇక్కడికంటే అక్కడ ఘనంగా చేస్తూ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అండ్ మీలాంటి కళాకారులు రావడం అనేది నిజంగా మా అదృష్టం అక్కడికి. సో థ్యాంక్ యూ రవి. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे